శంషాబాద్ ఆర్జీఐ పోలీసులు నిర్వహించిన దాడుల్లో భారీ ఎత్తున యాపిల్ బ్రాండ్ నకిలీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ధరలకు మార్కెట్లో విక్రయిస్తున్న 6 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరి వద్ద నుండి 2 ఐఫోన్లు, 14 ఎయిర్ ప్యాడ్లు, 14 వాచీలతో పాటు 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు బ్రాండెడ్ వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. మాకు కంప్లైంట్ వచ్చింది. పెండెం హరినాథ్ అని. ఆ కంప్లైంట్ ఏమి విశేషాలు ఏంటంటే, అతను ఇక్కడ వెళ్తూ ఉంటే ఎయిర్పోర్ట్ రోడ్లో వెళ్తుంటే కొంతమంది ఆపి ఇట్లా మా దగ్గర చీప్ ఐటమ్లు అంటే యాపిల్ ఫోను, దానికి సంబంధించిన ఇయర్ ఫోన్స్, వాచెస్ ఇవన్నీ చాలా తక్కువ రేట్లో ఉన్నాయి, ఇస్తాం మేము అని చెప్పేస్తే, సరే ఎంత అని అనుకుంటే ఒక 33,000 ఒక సెట్ ఎంత వస్తుంది అని చెప్పేస్తే తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్నాక ఆ నెంబర్స్కి ట్రాన్సాక్షన్ చేసిండు కంప్లైంట్. వాళ్ళు అలా చేసిన కొద్దిసేపటికి మళ్ళీ ఇంకొక టీం వచ్చింది. ఆ టీంలో కూడా మా దగ్గర ఇంకా ఉంది ఐఫోన్, యాపిల్ ఫోన్ ఉంది అంటే అది కూడా ఒకటి కావాలన్నాడు. ఇతను తీసుకున్నాడు. అమౌంట్ ట్రాన్స్ఫర్ ఒక 18,000 దాకా ట్రాన్స్ఫర్ చేసాం. కాకపోతే మాట్లాడుతూ ఆ ఫోన్ కూడా ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట. ఆ బేస్ మీద వచ్చి ఇతను పోలీస్ స్టేషన్లో ఇట్లా కంప్లైంట్ చేసింది. తర్వాత అవన్నీ చేసుకుంటూ కూడా ఒరిజినల్ కావు, ఇది డూప్లికేట్ ఉంది అని చెప్పేసి వచ్చి కంప్లైంట్ చేసింది. సో అందులో భాగంగా మా క్రైమ్ టీమ్, ఇన్స్పెక్టర్ పవన్ వాళ్ళ టీం అంతా, జనరల్గా వీళ్ళంతా ఎర్లీ అవర్స్ కానీ లేట్ నైట్స్ కానీ ఇక్కడ తిరుగుతూ ఇక్కడ వెళ్ళే వాళ్ళని, ఇక్కడ కానీ పార్కింగ్ ఏరియాలో కానీ వాళ్ళు తిరుగుతుంటారని చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటే ఈరోజు ఎర్లీ అవర్స్లో ఈ అప్రోచ్ రోడ్ దగ్గర వెళ్తా నిలబడితే 2 టీంలు వాళ్ళకు డౌట్ఫుల్గా వచ్చినాయి. మోటార్ బైక్ మీద వచ్చాయి. 2 బైకుల మీద 6 మంది కనిపిస్తే వాళ్ళని ఆపి వాళ్ళ దగ్గర ఐటమ్స్ కనిపిస్తే 1-2 ఐటమ్స్ కనిపిస్తే చెక్ చేసి దాంట్లో విషయం అనుకుంటే అప్పుడు మెల్లగా ఒప్పుకున్నారు అన్నమాట, ఇది మా టీం అని చెప్పేసి. సో వాళ్ళ కన్ఫెషన్ రికార్డ్ చేస్తే టోటల్గా 6 కేసులలో ఇన్వాల్వ్ అయినట్టు. అంటే మా పోలీస్ స్టేషన్ ఆర్జీఐకి సంబంధించి 4, పాడిషేరికి సంబంధించింది 1, ఇంకొకటి మొగల్పురాకు సంబంధించింది, మొత్తం 6 అఫెన్సెస్లో వాళ్ళు పాల్గొన్నట్టుగా ఒప్పుకున్నారు. దాంట్లోకి వెళ్ళి మేము ఏం సీజ్ చేసామంటే యాపిల్ మొబైల్స్ 2, ఇయర్ పాడ్స్ 14 అండ్ యాపిల్ వాచెస్ 14, వాళ్ళు వాడిన 2 వెహికల్స్ కూడా సీజ్ చేసినాము. వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. సో ఆ విధంగా ఇదంతా అండర్ ద కంట్రోల్ ఆఫ్ మన డీసీపీ గారి ఆధ్వర్యంలో ఈ టీమ్స్ ఫామ్ చేసి ఇవన్నీ చేసినందుకు క్రైమ్ టీమ్ని సపోర్ట్ చేసిన ఎస్హెచ్ఓ గారిని అండ్ క్రైమ్ స్టాఫ్ ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ వాళ్ళందరికీ కూడా రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి ఢిల్లీ, బాంబే నుంచి రవి అనే ఉన్నాడు. యాక్చువల్లీ వాడు అబ్స్కాండింగ్ ఉన్నారు. మొత్తం 6 మందిని అరెస్ట్ చేసిన 3 అబ్స్కాండింగ్ ఉన్నారు. దాంట్లో రవి అనేవాడు ఆన్లైన్లోనే ఫోన్ చేస్తే అక్కడ నుంచి కూడా వీళ్ళకి కొరియర్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఓల్డ్ సిటీలో ఉంటున్నారు. యాక్చువల్లీ వీళ్ళు ఇక్కడికి వచ్చి 2 years బ్యాక్ శారీస్ అమ్ముతుంటారు కదా, ఆ విధంగా వచ్చి శారీస్ అమ్మేవాళ్ళు. మెల్లగా ఈ రవి అనేవాడు నా దగ్గర ఇట్లా మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, మీరు అమ్మితే మాకు బాగా ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేస్తే వీడు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడం, మాట్లాడితే అమౌంట్ ఫస్ట్ అన్ని పంపించేవాడు, వీళ్ళు అమ్మి వాడికి ట్రాన్సాక్షన్ చేసేవాడు. సో వాళ్ళని కూడా మిగతా 3 అబ్స్టాండింగ్ ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. అంటే దీని కాస్ట్ అంటున్నారా? అంటే నష్టపోయింది టోటల్ ఎంత వర్తం? మనకి ట్రాన్సాక్షన్ జరిగిన అమౌంట్ 1,53,000 దాకా జరిగింది. ఇవి ఎంత డూప్లికేట్ ఐటమ్స్ కదా, దీని కాస్ట్ అంటే దీని ఒకవేళ యాపిల్ ఫోన్ లెక్కేయాలంటే ఇది 10-15 లక్షల పైనే ఉంటుంది. ఒక ఫోనే మనకు అంటే ఎగ్జాక్ట్ తెలియదు మనకు. అక్కడ నుంచి మనకి ముంబై నుంచి వస్తున్నట్టుగా మాత్రం ఈ రవి వస్తే మళ్ళీ వాడికి ఎక్కడి నుంచి వస్తుందని తెలుస్తుంది. మనకి కాంటాక్ట్ ఉన్న ఎవరైతే వీళ్ళు చెప్తున్నా రవి అనేవాడు ముంబై నుంచి మేము పంపిస్తున్నా అని చెప్తున్నాడు అన్నమాట. సో వాడు దొరికితే మళ్ళీ వాడు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అనేది మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఒకే విలేజ్, గాజియాబాద్ విలేజ్, ఒక్క విలేజ్ వాళ్ళే ఇక్కడ ఏదో బిజినెస్ గురించి అని వచ్చిండ్రు. అందులో భాగంగా ఈ కొత్త ఐడియా వాళ్ళు ఇవ్వడంతో ఈ రకంగా దాదాపు 1.5 year నుంచి ఈ పని చేస్తున్నారు అన్నమాట. అదే మొత్తం ఇవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత మావే ఇక్కడనే ఈ ఆర్జీఐవే ఒక 3-4 కేసులు వెళ్ళినాక ఇంట్రాగేషన్ చేస్తే మొగల్పురాకు సంబంధించిన ఒకటి వచ్చింది. సేమ్ మా డివిజన్లోని పాడి షరీఫ్లో కూడా ఇంకొక కేసు వెళ్ళింది అన్నమాట. మొత్తం 6 కేసులలో వాళ్ళు ఇప్పుడు
రిమైండ్ చేస్తాం. జనాలకు మనం చెప్తారు సార్ ఇట్లాంటి మనం నమ్మొద్దు. అంటే ఏదైనా కూడా తక్కువ రేటుకి వస్తుందంటే మనం అది ఖచ్చితంగా మోసమే అని మనం గుర్తించాలా. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు తక్కువకు వస్తుందని చెప్తే మీరు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి, ఇట్లా జరుగుతుందని, మీరు మోసపోవద్దు అనేది వాళ్ళకి సూచిస్తున్నాను.